లీడ్ ఇండియా లీడ్ ఇండియా లీడ్ ఇండియా లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమంగా ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో అవినీతికి ఇది ఆఖరు ఎన్నికని మీ అందరికీ తెలియపరుస్తుంది. ఏదైనా పెరిగేదంతా విరుగుట కొరకే అన్నట్లుగా ఈరోజు ఈ ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవినీతి హద్దులేని అవినీతి. ఇంతవరకు జరిగిన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు జరగనంత అవినీతి జరుగుతూ ఉంది. మన డీజీపీ మొహంతి గారు అన్నట్టుగా ఇప్పటి వరకు 20 కోట్ల క్యాష్ నగదును పట్టుబడ్డారు. అంటే ఎన్ని డబ్బుల సంచులు గ్రామాలకు చేరుకుంటున్నాయో మనకు అర్థమవుతుంది. సారా ఏర్లు పారుతూ ఉంది గ్రామాలలో. ఎన్ని రకరకాలైనటువంటి అవినీతులతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈ సమయం ఇంత అవినీతి ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు జరగలేదు. ఇది ఇంకా ఆఖరి ఎలక్షన్. దీని తర్వాత ఎలక్షన్స్లలో అవినీతి ఉండదు అని లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమం ఈ మీడియా ద్వారా ప్రకటన చేస్తూ ఉంది. మీ అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. ఇంత అవినీతి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇది ఆఖరి ఎన్నిక అవినీతికి అని ఎలా చెప్పగలుగుతారు అని ఆశ్చర్యపోవచ్చు. మిత్రులారా, ఈరోజు ఈ భారతదేశ జనాభాలో 100 కోట్ల పైన ఉన్నటువంటి జనాభాలో 55 కోట్లు 25 సంవత్సరముల లోపల ఉండేటువంటి బాలలు యువత, 34% 15 సంవత్సరముల లోపల ఉండేటువంటి బాలలు. 2020 నాటికి 29 సంవత్సరాల పనిచేసే భారతీయుల సగటు వయసుగా మారబోతుంది. అంటే ఉదాహరణ కొరకు ఈరోజు 10 నుండి 25 సంవత్సరముల మధ్యలో ఉన్న బాలలు యువతనే మొత్తం దేశాన్నంతా కూడా నాయకులు, ప్రజలు, డాక్టర్లు, యాక్టర్లు సర్వము వాళ్లే అయిపోబోతున్నారు. ఇది గణాంకాల యొక్క సత్యము. దీన్ని బట్టి మీరు ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే ఈ సంవత్సరము ఈ ఎన్నికలలో 14 కోట్ల మంది యువత మొదటిసారి ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతుంది. ఇక వచ్చే ఎలక్షన్ 2014 నాటికి ఈరోజు మన పాఠశాలలలో 13 సంవత్సరముల పిల్లలు అంటే 7th 8th క్లాస్ చదివే పిల్లలు వచ్చే ఎలక్షన్స్ వరకు వాళ్ళ ఓటు హక్కును మొదటిసారిగా వినియోగించుకోబోతున్నారు. వాళ్ళు దాదాపు ఒక దేశంలో 40 కోట్లుగా ఎదగబోతున్నారు. కాబట్టి లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమం విలువలతో మానవుల యొక్క మస్తిష్కాన్ని ఎలా మార్చవచ్చు, మార్పుకు ఈనాటి బాలలను యువతను ఎలా ప్రతినిధులుగా చేయవచ్చు అనేటువంటి ఒక ప్రయోగాన్ని చేస్తా ఉంది. సత్యమేవ జయతే అనేటువంటిది ఈ దేశం యొక్క నానుడి. సత్యంగా ఉంటే ఏ రోజైనా జయం పొందవచ్చు అనేటువంటి నానుడి. మహాత్మా గాంధీజీ సత్యం అనే ఒక ఆధారంగా మొదటి జాతీయ ఉద్యమంలో స్వాతంత్రాన్ని సంపాదించారు. అలాగే ఈ రోజు కలాం గారు లీడ్ ఇండియా 2020 అని అభివృద్ధి కొరకు రెండవ జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ అభివృద్ధి అనేటువంటిది మనిషి విలువలతో ఉన్నప్పుడే అభివృద్ధి చెందగలుగుతాడు. ఉదాహరణ కొరకు సత్యం అనే మౌలిక విలువను మనం పాటించడం వల్ల మనలో ధైర్యము, ఆత్మవిశ్వాసము, పట్టుదల, క్రమశిక్షణ, ఆనందం కలుగుతుంది. అదే అసత్యంతో ఉన్నప్పుడు ఒక్క అసత్యానికి అనేక అసత్యములు ఆడవలసి ఉంటుంది. ఆందోళన, టెన్షన్ కలుగుతుంది, భయం కలుగుతుంది, అధైర్యం కలుగుతుంది, పిరికితనం ఏర్పడుతుంది, చెమటలు వస్తాయి, టెన్షన్ వస్తుంది, దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రయోగాన్ని ఎవరైనా కూడా మీరు చేయండి. సత్యంగా ఉండి చూడండి, మీలో ఎంత ధైర్యం పెరుగుతుందో. ఈ అవినీతిని ఇలా మేము చూస్తూ కూర్చోవడమేనా కాదు. భారతీయ పౌరునిగా ప్రతి ఒక్కరికి ఒక ప్రాథమికమైనటువంటి బాధ్యత ఉంది. ఏమిటి? సత్యమేవ జయతే అనేటువంటి ఈ దేశంలో నేను సత్యంగా ఉంటాను అనే నిర్ణయం తీసుకోండి. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం ఒక పరిపాటిగా మారుతున్న ఈ ప్రస్తుత పరిస్థితిని నేనెందుకు ఆపకూడదు, నేనెందుకు మార్పుకు ప్రతినిధిగా కాకూడదు అని ఒక భారతీయ పౌరునిగా ఆలోచన చేయండి. ఈరోజు దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు తాము సత్యం యొక్క శక్తిని వాళ్ళు గ్రహించుకుంటూ తన ఇంట్లో తల్లిదండ్రులకు సత్యం యొక్క అనుభవాన్ని కలుగజేస్తున్నారు. అవినీతి ఆపడానికి ₹1 కోటి ఇచ్చినా మీ ఓటును అమ్ముకోకూడదు అని తల్లిదండ్రులకు చెప్తున్నారు. ఇది చూడండి, 1 లక్ష ఓట్లు, 1 లక్ష పోస్ట్ కార్డ్స్ మీ ముందర ఉన్నాయి.
ఈ ఒక పిల్లలు చేస్తున్నటువంటి మార్పు మరి నేను ఎందుకు చేయకూడదు అని ప్రతి పౌరుడు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ జరిగే అవినీతికి అంతు చేయడము మనందరి కర్తవ్యంగా భావిస్తూ లీడ్ ఇండియాలో చేరండి, మార్పుకు ప్రతినిధులు కండి. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఐ న్యూస్ ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ముందుగా హైలైట్స్. అమ్మా నాన్న ఓటు అమ్ముకోవద్దు, చిత్తూరు పిల్లల కౌన్సిలింగ్. కొంతమంది పిల్లలు ముందు యుగం దోతలు అని వాళ్ళని చూస్తే అనుకోవాల్సిందే. నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ పెద్దలకు పాఠాలు చెబుతున్నారు ఆ పిడుగులు. ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు చిత్తూరు జిల్లా విద్యార్థులు. 1,00,000 మంది విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమం కొన్ని లక్షల మందిని ఆలోచింపు చేస్తోంది. దీనిపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎన్నికలొచ్చాయంటే చిత్తూరు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టల పంపిణీకి అడ్డుకట్ట ఉండదు. చీరల సారెల సంగతి చెప్పనక్కరలేదు. ఈ పద్ధతిని మార్చాలని అక్కడి స్టూడెంట్స్ నడుం బిగించారు. తమ ఆలోచనలను టీచర్లతో పంచుకున్నారు. వాళ్లు స్టూడెంట్స్ కి అండగా నిలిచారు. మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రారంభమైన లీడ్ ఇండియా 2020 ప్రోగ్రాం ని ఈ ఉద్యమానికి వేదికగా చేసుకున్నారు. ఇంటి నుంచే దీనికి నాంది పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ₹1,00,000 ఓటు అమ్ముకోమంటూ పేరెంట్స్ చేత ప్రమాణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. మా అబ్బాయి వచ్చినాడు సార్, మా దగ్గర సంతకం చేయించుకున్నాడు. మేము మా ఓట్లు అమ్ముకోకుండా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము నాయకుడికి నిజాయితీగా ఓట్లు వేస్తాం. చీరలు బట్టలు ఇవన్నీ మేము వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోం, నిజాయితీగా ఓటేస్తాం. మా పిల్లలు చెప్పారు ఓటేస్తే దానికి డబ్బులు చీరలు తీసుకోకూడదు అనేసి నిజాయితీగా వేస్తాము. ఓట్లు చీరలు డబ్బులు తీసుకోము ఈసారి. స్టాలిన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఒక్కో స్టూడెంట్ 5 ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. రాజకీయాల్లో అవినీతి కుళ్లును కడిగేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా స్కూల్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓ చిన్ని మనసుకు వచ్చిన పెద్ద ఆలోచన గొంతు కలవడంతో పెద్ద నినాదంగా మారింది. నేను సత్యంగా ధర్మబద్ధుడనై నీతి నిజాయితీలతో ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తాను. నేను అభివృద్ధి చెందుతూ నా కుటుంబమును, నా పాఠశాలను, నా గ్రామాన్ని, నా దేశాన్ని 2020 నాటికి అగ్రగామి దేశంగా చేస్తాను. మా కుటుంబ సభ్యులతో నిజాయితీగా ఓటు వేయిస్తాం. ₹1,00,000 ఇచ్చినా మా ఓట్లు అమ్ముకోము. ఓటరు చేతిలో వజ్రాయుధంలా ఉండాల్సిన ఓటుకు పట్టిన అవినీతి తుప్పు వదల్చడానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆ చిన్నారులకు అండగా నిలుద్దాం. ఈ పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని ప్రేరణ చేయించడం కొరకు ఈ కార్యక్రమం అనేటువంటిది 1,00,000 మంది విద్యార్థుల్లో చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈ విద్యార్థులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఇంటికెళ్లి చర్చించుకొని ఇలాంటి ఓటును అమ్ముకునేటువంటి సాంప్రదాయాన్ని మనం రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విద్యార్థులలో ఈ కార్యక్రమం అనేటువంటిది లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో భాగంగా చేయడం అనేటువంటి జరిగింది. I will not take bribe. I will not give bribe. I will not give bribe. I will fight corruption. I will fight corruption. And make India corruption-free India. And make India corruption-free India. So now we will vote. We will vote. And fight election corruption. And fight election corruption. Lead India. 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 నా పేరు బి భాను ప్రసాద్. నేను పామార్ హై స్కూల్లో చదువుతున్నాను. SKRHPH స్కూల్. అయితే నేను లీడ్ ఇండియా శిక్షణ పొందాను. లీడ్ ఇండియా శిక్షణ పొందిన తర్వాత నాలో భయం అనేది పోయింది. సత్యాన్ని పెంపొందించుకున్నాను. ఇక ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీతి నిజాయితీలతో బతకాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని లక్షల కోట్లు దొరుకుతున్నాయి.
అయితే మా ఇంట్లో పేరెంట్స్ ఎవరు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేయాలని నేను వాళ్ళ దగ్గర సైన్ తీసుకున్నాను. అయితే మా ఇంట్లో పేరెంట్స్ కూడా మారిపోయారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా సరే ఓటును మేము వేరే వాళ్ళకి, పరాయి వాళ్ళకి అమ్ముకోము. మా నీతి నిజాయితీలతోనే మాకు నచ్చిన అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తామని మా ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు. లీడ్ ఇండియా. నా పేరు గౌతమ్. నేను పామారు ఎస్కేఆర్ జడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నాను. నేను లీడ్ ఇండియా ప్రతినిధిగా, శిక్షణ పొందిన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఎలక్షన్ సమీపిస్తున్న ఈ తరుణంలో మన దేశమంతటా అవినీతి ప్రవేశిస్తున్నది. ఈ వరదల్లో పట్టుకొస్తున్న ఈ అవినీతిని మనం రూపుమావడానికి కృషి చేద్దాం. మా అమ్మ నాన్నని నేను ఒప్పించి ఓటుకి ఓటిచ్చినా సరే వేరే వాళ్ళకి ఓటు వేయనని, నీతి నిజాయితీలతో ఓటేస్తానని నాకు ప్రతిజ్ఞ చేశారు.